ఎప్పటికీ మీకు కనిపించని ఈ గౌతమిని ఎక్కడ వెతకండి. వీడి పేరు డేవిడ్. వెరీ డేంజరస్ హార్డ్ కోర్ క్రిమినల్ మేడం. ఆపరేషన్ గౌతమి. అతడే ఒక శిఖరం, మనిషి బంగారం, మమతే అతని వరం, ప్రేమకు ప్రాకారం. సగము తనువు సదికిచ్చాడు, శిరమున గంగను మోశాడు. కరళజ్వాలను మింగినవాడు, పరుల కొరకు తల వంచాడు, పరమశివుని తలపించాడు. శిఖరం 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 శిఖరం. తిను కృష్ణవేణి. నైటే వెళ్ళిపోదామన్నాను, ఇప్పుడు చూడు. నైట్ ఏ ట్రైను ఖాళీ లేదు, ఎలా వెళ్తాం? ఎలాగోలా వెళ్ళిపోయి ఉంటే బాగుండేది. తెలిసిన వాళ్ళు ఎవరైనా చూస్తే ఏంటి పరిస్థితి? ఎవరు చూస్తారు కృష్ణవేణి? ఇక్కడ మనల్ని గుర్తుపట్టే వాళ్ళు ఎవరు లేరు. కృష్ణవేణి తిను. నెల్లూరుకో టికెట్ ఇవ్వండి. ఎక్కడికి వెళ్ళాలమ్మా? వెంటనే ఏ బస్ ఉంది? హైదరాబాద్ వెళ్లే బస్సు ఉందమ్మా. ఒక టికెట్ ఇవ్వండి. అలాగే. విజయవాడ. ఏమీ తెలియని కొత్త గమ్యానికి వెళ్తున్నాను. తెలియని చోట్లో కనిపించని ఆపదలు పొంచి ఉంటాయంటారు. అలాంటి ఆపద ఏ రూపంలోనూ నాకు రాకుండా చూడు స్వామి.
హైదరాబాద్. టికెట్లు అయిపోయినాయండి. నెక్స్ట్ బస్ ఎన్నింటికి? సాయంత్రమే. అప్పటిదాకా మరో బస్సు లేదు. ఇప్పుడు వచ్చిన బస్సులో సీట్ ఏం లేదా? లేవండి. ఉంటే ఇచ్చేవాడిని కదా. వెళ్ళి సాయంత్రం దాకా వెయిట్ చేయండి. బస్సు ఇంకా రాదేంటి? బస్సు ఇప్పుడు వస్తుంది ఇంద్రా. నేనెవ్వరికంటా పడకముందు బస్సు వస్తే బాగుండు. ఎవరు చూడకముందే మనం బస్సు ఎక్కేయాలి. ఏ టైంలో వస్తుందో వెళ్ళి కనుక్కో. బస్సు ఏ టైంకి వస్తుందో కనుక్కోవడం బెటర్. గంగని చూస్తే గౌరికి మంట, గౌరిని చూస్తే గంగతో తంట. ఎట్టా చెప్పయ్యా బ్రహ్మయ్యా బ్రహ్మయ్యా, నువ్వైనా చెప్పయ్యా బ్రహ్మయ్యా. ఎదవసంగా ఆప. బస్ స్టాండ్ వచ్చింది కదా, ఇంకా ఆపు. పొద్దు నుంచి వాయిస్తున్నావు దిక్కు మాలిన పాట. ఆప. ముందు నన్ను దించండి. చచ్చినోడా, నన్ను దింపమంటే దీన్ని దింపుతావా? నువ్వే ముందు నేను దిగాలి. నేను ఫస్ట్ మధ్యలో నువ్వెవరే మధ్యలో? నేనే ఫస్ట్ పెళ్ళాన్ని. నేనే నేను దిగాలి. అయ్యో అందరూ నేనంటే నేను. మా అమ్మని కొడితే నువ్వెందుకు నవ్వుతున్నారా? ఇలా అయితే మన బస్సు వెళ్ళిపోతుంది. ఎవరో ఒకరు దిగిచావండి. దిగండి. కొండలా ఉన్నావు, నువ్వు ముందు దిగిచావు. అదే నేను అదే చెప్తున్నా. మాటల తర్వాత రా బయటికి. ఒరే బండా రా. మీ కూడా ఏంట్రా? దిగి చావండి. దిగండి. అమ్మా జాగ్రత్త. దిగినా. ఆకలిస్తే అన్నం పెడతా, అలసొస్తే ఆయిలు పూస్తా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. ఆకలిస్తే అన్నం పెడతా, అలసొస్తే ఆయిలు పూస్తా. ఆపుతావా? పాసన పాట్న. నేను అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళాలి. ఎవరాపారు? ఎల్లు. టికెట్ ఇస్తే వెళ్తాను. ఇవ్వకపోతే నువ్వు పైకి పోతావు. వేలాకోలంగా ఉందా? టికెట్ కోసం చంపుతావా? చచ్చినా టికెట్ ఇవ్వను. చంపు చంపు చూద్దాం. చంపువయ్యా చంపు.
బస్సు వచ్చేసింది కృష్ణవేణి. త్వరగా పద, అందరికన్నా ముందు వెళ్ళి వెనక సీట్లో కూర్చుందాం, ఎవరికీ కనపడకుండా. పద ఎక్కు. చిన్నాడు వాడిని ఎక్కడవరా? నువ్వు ఎక్కడ? చిన్నదా ముందు ఇక్కడ కూడా చిన్నదేనా? ఎక్కు ఎక్కు. దిగినప్పుడు గొడవ, ఎక్కినప్పుడు గొడవ. ఎవరో ఎక్కండి. నువ్వు ముందు బస్ ఎక్కు, నీ సంగతి చెప్తా. ఎక్కు. అయ్యో నానా నువ్వా? ఎక్కు ఎక్కు ఎక్కు. ఎక్కండి ఎక్కండి. కూర్చోరా నాన్న, జాగ్రత్త. మన సీట్లో కూర్చొని చావండి. గడిచింది మంచం ఉంది. చూడండి, ఇది నాన్ స్టాప్ బస్సు, అంటే హైదరాబాద్ వరకు మధ్యలో ఎక్కడ ఆగదు. ఏమైనా కార్యక్రమాలు ఉంటే ఇప్పుడే చూసుకోండి. 1 నిమిషం టైం ఇస్తున్నాను. ఏమా, ఈ సీట్లో మనిషి ఎక్కడ? తెలీదండి. అంటే మీ మనిషి కాదా? ఏ మనిషో కూడా తెలీదా? ఏమండి, మీ వాళ్ళు ఎవరైనా రావాలా? అబ్బా అందరూ వచ్చారయ్యా, బయలుదేరు. మీ ఫ్యామిలీ వస్తే చాలా, ఇంకో ప్యాసింజర్ రావాలి, అందాక ఆగండి. వద్దు వద్దు అంటే ఈ దిక్కుమాల బస్ ఎక్కించావు. ఎంతకు పోదే? ఉండవే, పోతాది. ఎప్పటికి పోదు, ఎప్పటికి పోతుందో చెప్పమానండి. వెళ్ళడితే చెప్పండి. వెళ్ళండి, చెప్తాను. డ్రైవర్ గారు, ఏమయ్యా? ఓ డ్రైవరు, బాబు ఆ సీట్ డబ్బులు కూడా నేనే ఇచ్చేస్తానయ్యా, తొందరగా బస్ పోనయ్యా. ఆ ప్యాసింజర్ ఆల్రెడీ డబ్బులు కట్టి టికెట్ తీసుకున్నాడండి. ఏడి మరి రాడే? ఇక రాడేమోనయ్యా, తొందరగా బస్సును పోనమయ్యా బాబు. ఆగండి సార్. ఏడే ఆగేది? తొందరగా పోనమ్మని చెప్తున్నాను. ఇదిగో ఇప్పుడు నేనే వచ్చాను, ఇంకాసేపు ఆగేవనుకో నా ఇద్దరు పిల్లలు వస్తారు, అప్పుడు నీ దుంప తగ్గుతుంది. బాబు పోనే. రైట్ రైట్. ఊరికి నా జీవితానికి సంబంధం ముగిసిపోయింది. కొత్త జీవితానికి ప్రయాణం మొదలైంది. ఊరుకో నానమ్మ, ఊరుకో. ఏం చేయనే, ఏడవక ఏం చేయను. ఏం మిగిలింది? ఊరుకో నానమ్మ, కృష్ణవేణి క్షేమంగా తిరిగి వస్తుంది. ఏంటొచ్చేది? అదేమన్నా స్కూల్కి వెళ్ళిందా, పొలానికి వెళ్ళిందా తిరిగి రావడానికి? లేచిపోయింది, ఇక రాదది. ఊరుకో నానమ్మ, ఊరుకో. చీచి చిచి చిచి, ఈ గౌరవనీయులైన కుబేరమూర్తి పరువు తీయడానికి అది పుడుతుందని తెలిస్తే ఈ ఇంటి పిల్లని పెళ్లి చేసుకునేవాడినే కాదు. ఎంత అవమానం, ఎంత అప్రతిష్ట! ఈ తలవంపులు తలనొప్పులు ఎలా భరించేది?
ఏమే ముసలి వయసు మీద పడింది, నెత్తి మీద జుట్టు తెల్లబడింది, కానీ ఆడపిల్లలు ఎలా పెంచుసావాలో తెలిసి సావలేదు నీకు. ఇదిగా ఇంట్లో ఆడపిల్లలు బయటికి వెళ్తున్నప్పుడు ఏ రాచకార్యం మీద వెళ్తున్నారు, ఏ ఘనకార్యాలు చేయడానికి వెళ్తున్నారని ఓ నిఘా వేయాలి. ఎంతసేపటికి ఆళ్ళని ఏళ్ళని ఇంటల్లుండి ఆడిపోసుకోవటం కాదు, ముందు నీ ఇంటిని చక్కదిద్దుకోవాలి. ఏంటండి ఆ మాటలు? ఎవరైనా పిల్లల్ని కావాలని వదిలేస్తారా? ఇదిగా ఇప్పుడు జరిగిందేంటి మరి? రెండోసారి లేచిపోవడం, అది మొదటిసారి లేచిపోయినోడితో. ఆడేమన్నా శ్రీరామచంద్రుడు ఈ కుబేరమూర్తి అయితే పర్వాలేదు, అమ్మాయిల్ని తార్చేవాడు. అలాంటి వాడితో ఓసారి వెళ్ళి పీకల దాకా తెచ్చుకున్న తర్వాత కూడా బుద్ధి రాకపోతే ఎట్టాగే? అవునులే, అలవాటైన బుద్ధి అన్నం ఎందుకు తింటది, గడ్డి తింటది గాని. ఊరుకోండి. ఎందుకు ఊరుకోవాలి? ఎందుకు ఊరుకోవాలి? ఇంటోళ్ళు నన్ను కూడా చూడకుండా మీ ఇంట్లో వాళ్ళందరూ కలిసి నాకు చాకరీ పెట్టలేదు, మర్చిపోతాను అనుకున్నావా? అది కాదండి, ఆయన వచ్చారు. ఎవరైనా? ఆయన వచ్చారు. ఆయన ఎవరు అని. నమస్కారం సార్. ఏమైంది? వెళ్ళిపోయిందండి. ఎవరు? కృష్ణవేణి. ఆ ఇంద్రగాడు లేడు, వాడితో మళ్ళీ వెళ్ళిపోయిందండి. మీ పరువు నా పరువు తీసి లేచిపోయింది సార్. మనం ఇక్కడ అక్కడ కాదు సార్, ఎక్కడా మన తల ఎత్తుకుని తిరిగే పరిస్థితి లేదండి మనకి. మమ్మల్ని క్షమించు బాబు. మీరే నన్ను క్షమించాలి. ఈ పరిస్థితుల్లో ఇలా చెప్పాల్సి వస్తుంది అనుకోలేదు. గౌతమి వదిన ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఇక్కడికి వచ్చిందేమని వచ్చాను, కానీ ఇక్కడ అమ్మా గౌతమి, ఇదెక్కడ కర్మ బాబు? ఎక్కడికి వెళ్ళిపోయిందయ్యా నా గౌతమి? చెప్పండి బాబు, చెప్పండి. ఊరుకోండి గౌతమి, ఊరుకోండి బామ్మగారు. ఊరుకోనారమ్మా. వదిన్ని వెతికించే ప్రయత్నంలో ఉన్నా, తను ఈ చుట్టుపక్కలే ఉండి ఉంటుంది. తప్పకుండా దొరుకుతుంది బామ్మగారు. నేను తీసుకొస్తా బామ్మగారు, మీరు ధైర్యంగా ఉండండి ప్లీజ్. గంగా, కొంచెం చూసుకో. గౌతమి, ఎక్కడికి వెళ్ళావమ్మా? అమ్మా గౌతమి, ఇద్దరు పిల్లలు ఒకేసారి ఏం ఫ్యామిలీ ఏమిది? ఏం చెల్లెళ్ళే మీ చెల్లెళ్ళు? మీ నాన్న ఎక్కడే? మీ నాన్న ఎక్కడ? ఆ చిన్నదాన్ని ఎతకడానికి పోయాడా? ఇంకా రావద్దని చెప్పు. ఇదిగో అట్నుంచి అటే వెళ్ళి ఎందులో అన్న దూకి చావమను, పేడ వదిలిపోద్ది. అచ్చు ఇలాంటి విగ్రహం మీరొకటి నాకు చేసి పెట్టాలి. ఇది ఇది ఈ విగ్రహం ఇంకా ఉందా?